పిటిషన్ మరి స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నది అనే ఉద్దేశంతో హైకోర్టుకి అదేవిధంగా సుప్రీంకోర్టుకి బీఆర్ఎస్ పార్టీ మరి లీగల్ సెల్ అప్రోచ్ అయ్యి దీంట్లో తగు న్యాయం చేయాలని చెప్పేసి చేసిన అభ్యర్థనని ఈరోజు సుప్రీంకోర్టు స్వీకరించి ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు సంచలన తీర్పు, ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు. గతంలో ఇలాంటి విషయాల్లో అనర్హత వేటు వేసే విషయంలో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు వేరే రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు గతంలోనే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 3 నెలల్లో తీర్పు తీసుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ని పునరావృతం చేస్తూ ఇంకా చాలా మరి స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు, ఇది సంచలన తీర్పు ఇది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, దేశమంతా కూడా మరి స్వాగతించి మరి దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తూ ఉన్నాం. 3 నెలల వ్యవధి స్పీకర్కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ, ఒక డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళ అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కి వచ్చినారు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. న్యాయ వ్యవస్థను కూడా శాసించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరుని సమాజం అంతా కూడా, సభ్య సమాజం అంతా కూడా చూసిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. వారు ఆ రోజు ఉపన్యాసం చూసి ఆశ్చర్యపోయినారు. కోర్టులో కేసు ఉండంగా, అనర్హత పిటిషన్లో పెండింగ్ ఉండంగా వారిని ఇలా ఎలక్షన్స్ వస్తాయని వారి కోర్టు తీర్పునే కేసు పెండింగ్ ఉండంగా కూడా ఎలా ఎన్నికలు వస్తాయని చెప్పి, అంటే న్యాయ వ్యవస్థనే శాసించే విధంగా, న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా, న్యాయ వ్యవస్థనే అవమానించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిన సంగతిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. గతంలో పట్టింది, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారు మాడిన మాటల్ని తప్పుపట్టింది. మేము పదే మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి యొక్క మాట తీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి, ఇది రాష్ట్ర ప్రతిష్టని మంటగలిపే విధంగా ఉంది అని చెప్తా ఉన్నాము. దానికి ఒక ఉదాహరణ, ముఖ్యమంత్రి గారు హోదా తగ్గట్టు వ్యవహరిస్తలేడని చెప్పి పదే డే 1 నుంచి ఈరోజు దగ్గర 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈరోజు మళ్ళీ ఆ ఒక పదవికి మచ్చ తెచ్చే విధంగా, ముఖ్యమంత్రి పదవి యొక్క ఇమేజ్ని పూర్తిగా మంటగలిపే విధంగా, అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడిన మాటలని ఈరోజు సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. అంటే ఏ రకంగా మరి ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఉందో, మాట తీరుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వారు ఒకటే అనుకుంటున్నారు, వారు జాక్పాట్ సీఎం, లాటరీ కొట్టినాడు, ఎట్లా వచ్చిండో మనందరికీ తెలుసు. వారి పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులు చెప్పినారు.
అన్ని వ్యవస్థలు ముఖ్యమంత్రి అయిపోతే అన్ని వ్యవస్థలు తన గుప్పెట్లో ఉంటే ఆయనకు ఒక ఊహలో ఉన్నాడు ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నట్టు అనుకుంటలేడు. ముఖ్యమంత్రి అంటే ఒక రాజరిక వ్యవస్థలో ఒక రాజులా వివరిస్తూ ఉన్నాడు. ఏదైనా ఎట్లయితేనే ఒక ధోరణితో, ఒక అహంకార ధోరణితో, అధికార మదంతో మాట్లాడిన మాటలు అనేక ఉన్నాయి. దాంట్లో ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు ఎలా వస్తాయని చెప్పేసి అసెంబ్లీలో ప్రశ్నించే సంగతి మరి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు ఇట్లాగైనా ఎలా అయినా ఖచ్చితంగా 3 నెలలు అనర్హత వేయాల్సిందే. స్పీకర్ గారికి స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ నేను ముఖ్యమంత్రి గారికి నేను హెచ్చరిస్తున్నా, ఈ యొక్క శాసన వ్యవస్థ యొక్క గౌరవం కాపాడు. మీ యొక్క పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి మీ జాతీయ పార్టీ, మీ యొక్క పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారే ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే తక్షణం వాళ్ళను అర్హులుగా ప్రకటించాలని చెప్పేసి వారి యొక్క 5 న్యాయ సూత్రాలు ఏదైతే 5 న్యాయం ఉన్నదో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టారో దాంట్లో ఒక సూత్రమే ఈ యొక్క ఫిరాయింపు చేసినటువంటి ఎవరైనా సరే ఇమీడియట్గా వారిని డిస్క్వాలిఫై చేయాలా, అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి మీ పార్టీ మేనిఫెస్టోలో మీరు పెట్టుకున్నదే. మీరు చేయకుండా రాహుల్ గాంధీ గారు ఒకటి మాట్లాడతారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక పని చేస్తూ ఉంటారు. అంటే ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట. ఢిల్లీలోనేమో న్యాయము, ధర్మము, సూత్రాలు మాట్లాడతారు, కానీ ఇక్కడనేమో మీరు ప్రత్యక్షంగా డైరెక్ట్గా పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇక్కడ మీరు ప్రోత్సహిస్తూ ఎట్లా ఎన్నికలు వస్తాయని ఛాలెంజ్ చేసి న్యాయ వ్యవస్థనే, దేశంలో ఉన్న వ్యవస్థనే అంటే అబౌదిలా అన్నిటికీ నేను పెద్ద అనుకున్న ఒక ఊహలో ఒక అధికార మదంతో, ఒక అహంకారంతో మాట్లాడిన మాటలకి ఈరోజు చెంపపెట్టలాంటి సమాధానం లభించింది ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.